హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి, అంటే మ్యాంగో సీజన్. సో ఈ మ్యాంగో సీజన్తో మన దగ్గర ఎప్పుడైనా 1-2 మ్యాంగోస్ మిగిలిపోతూ ఉంటాయి. సో వాటిని మనం పప్పు చేయలేము, ఏదైనా కర్రీ చేయలేము. సో అలాంటి టైంలో మనకి పచ్చడి తినాలనిపించింది అనుకో, సో సింపుల్గా 1-2 మ్యాంగోస్ ఉన్న మనం పికిల్ పెట్టేసుకోవచ్చు. పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, సింపుల్గా అయిపోతుంది. సో ఈ మ్యాంగో పికిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మ్యాంగోస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే వాటిపైన వైట్ లేయర్ ఉంటుంది కదా, అదంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ ఒక క్లాత్పై 1-2 మినిట్స్ అట్లా ఆరబెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కప్పు చిన్న మెంతులు తీసుకొని వాటిని గోరువెచ్చగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అదే కప్పుతో అదే క్వాంటిటీలో ఆవాలు కూడా తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ గోరువెచ్చగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన మెంతులు ఆవాలు ఉన్నాయి కదా, వాటిని జస్ట్ 1-2 మినిట్స్ ప్యాన్ పైన అట్లా వదిలేసేయండి. కొంచెం చల్లబడిన దాకా అలా ఉంచేసేయండి. ఇప్పుడు మనం దీనిని ఒక మిక్సీ జార్ని తీసేసుకొని, మిక్సీ జార్లో తడేమి లేకుండా చూసుకోండి. ఎందుకంటే పచ్చడికి తడి ఉంటే పచ్చడి చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మిక్సీ జార్లో తడేమి లేకుండా చూసుకొని మెంతులు ఆవాలను మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మనం అదే కప్పుతో ఒక కప్పు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకొని, ఇప్పుడు ఏదైతే మిక్సీ జార్ పట్టామో అందులోనే ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసి అది కూడా మిక్సీ జార్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము మామిడికాయ పిక్కిలికి కావాల్సిన తాలింపు రెడీ చేసేద్దాం పదండి. ఇప్పుడు అదే ప్యాన్ని పెట్టేసుకొని అందులో 2 గరిటెల ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. తాలింపుకి కావాల్సినవి జీలకర్ర, ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్ర అండ్ కొన్ని ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఆయిల్లో వేసేసేయండి. ఇది కాస్త ఫ్రై అవ్వగానే కరివేపాకును కూడా ముందుగా క్లీన్ చేసి ఆరబెట్టుకొని అప్పుడు యాడ్ చేయండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ టచ్ అవ్వకూడదు. అలా టచ్ అయితే పచ్చడి చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ముక్కలన్నిటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు కారం, ఏ కప్పుతో కారం తీసుకున్నా అదే కప్పుతో ఉప్పు కూడా తీసుకోండి. అలాగే మనం ఆల్రెడీ ముందు మిక్సీ జార్ వేసుకున్న అల్లం వెల్లుల్లి అండ్ మెంతులు ఆవాల పౌడర్ కూడా వేసుకొని, అలాగే మనం తాలింపును పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ముక్కలకి అవన్నీ పట్టేలాగా కలుపుకొని వదిలేసేసేయాలి. ఇలా వదిలేస్తే మనకి 2 or 3 డేస్లో మనకి ముక్కలకి ఉన్న పులుపు అంతా సరిపోతుంది. దీనిని మనము ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పప్పులోకి అండ్ ఏ కర్రీలో కాంబినేషన్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.